అందరికీ నమస్కారం. నేను మీ అశ్విని. మీరు చూస్తున్నారు అశ్విని సుదర్శనం. ఏంటి అర్ధరాత్రుల్లో కూడా లేచి వీడియోలు చేస్తున్నావా అని అనకండి. అది రాత్రి కాదు, తెల్లవారుజాము. మా ఇంట్లోని కోళ్ళు తెల్లారింది లేలే అని అరుస్తున్నాయి. అందుకే కొంచెం ఎర్లీగానే ఈరోజు లేచాను. ఇంట్లో కొన్ని పనులు చేసుకొని తర్వాత బయటకు వచ్చి ఇలా ముగ్గు వేశాను. ఇక్కడున్న చీమల్ని చూసారా? ఇవి నేను వచ్చి చిమ్ముతున్నప్పుడు ఒక లైన్‌గా వెళ్తూ ఉన్నాయి. నేను వాటిని డిస్టర్బ్ చేశాను. ఆటికి నా మీద బాగా కోపం వచ్చినట్టుంది. అందులో ఒక చీమ నన్ను గట్టిగా కుట్టేసింది. కుట్టిన చోట చాలా మంట పుడుతుంటే పొద్దున్నే చెట్లకు నీళ్లు పారడానికి మోటార్ ఆన్ చేశాము. తడి మట్టి ఉంటుంది కదా అని ఇక్కడికొచ్చేసాను. ఈ తడి మట్టిని కుట్టిన చోట పెడితే చల్లగా ఉంటుంది. ఇది ఒక చిన్న చిట్కా వైద్యం లాంటిదన్నమాట. తడి మట్టి పెట్టడం వైద్యం ఎలా అవుతుంది? ఏవైనా ఇన్ఫెక్షన్స్ వస్తే అని చాలామందికి డౌట్స్ వచ్చుండొచ్చు. దాని గురించి కాసేపు ఆగి మాట్లాడుకుందాం. ముందు ఈ సూర్యోదయాన్ని చూడండి. ఈరోజు ఎందుకో సూర్యుడు నాకు కాస్త ప్రత్యేకంగా కనిపించాడు. చాలా అందంగా కూడా అనిపించింది. అందుకే మీకు కూడా చూపిద్దామని ఇలా వీడియో తీశాను. మనం తడి మట్టి గురించి మాట్లాడుకుంటున్నాం కదా! తడి మట్టి చర్మంపై పెట్టినప్పుడు అది చల్లగా ఉంటుంది. ఆ చల్లదనం వల్ల రక్తనాళాలు కొద్దిగా శాంతిస్తాయి. రక్తనాళాలు శాంతించినప్పుడు బ్రెయిన్ నుంచి వచ్చే మంట సిగ్నల్స్ కాస్త తగ్గుతాయి. అందుకే మంట తగ్గినట్టు అనిపిస్తుంది. ఇది నాకెలా తెలుసు అంటే, చిన్నప్పుడు ఒకసారి నాకు కందిరీగ కుట్టింది. ఆ కందిరీగ కుట్టినప్పుడు చాలా నొప్పితో ఏడుస్తుంటే మా నానమ్మ, అమ్మ వీళ్ళంతా కలిసి నాకొక టిప్ చెప్పారు. అప్పటికే నా వేలు కాస్త వాచింది. చేతికి వేలికి కుట్టింది. చిన్నప్పుడు గదా! వాళ్ళు నీకు చెప్పడం ఏంటి? వాళ్ళే చేసేయొచ్చు కదా అని అనుకోకండి. చిన్నప్పటి నుంచి నేనంతే. కాస్త మొండి టైపు. నాకు నచ్చితేనే చేస్తాను. వాళ్ళేదన్నా చేస్తానన్నా నేను ఒప్పుకోను. అందుకే నాకే చెప్పారు. ఇలా చేస్తే నొప్పి తగ్గుతుంది అని. ఆ విషయాన్ని లాగేస్తుంది మట్టి అని. వాళ్ళు నాకు ఇప్పుడు 2 విషయాల్ని చెప్పారు. ఒకటి నొప్పి తగ్గిస్తుందని, 2 విషయాన్ని లాగేస్తుంది అని. ఇందులో ఒకటి మాత్రమే కరెక్ట్. నొప్పి తగ్గించడం అనేది కరెక్ట్. విషాన్ని లాగుతుంది అనడం తప్పు. ఇలా మట్టి పెట్టడం సేఫేనా అంటే, సేఫ్ కాదు అనే చెప్పాలి. ఎందుకంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఇమ్యూనిటీ పవర్. మాకు చిన్నప్పటి నుంచి మట్టిలో పెరగడం వలన మాకు ఆ ఇమ్యూనిటీ పవర్ ఉంది కాబట్టి, సో నేను దాన్ని యూజ్ చేశాను. ఇది అందరికీ పనిచేస్తుంది అని చెప్పలేం. ఇప్పుడున్న పిల్లలు చాలా వరకు మట్టిలోకి వెళ్ళడం, మట్టిలో దిగి ఆడుకోవడం అనేది అస్సలు చూడం. అందుకే వాళ్ళకి మట్టి తగిలినా కూడా అలర్జీస్ వచ్చేసేంత దిగజారిపోయింది వాళ్ళ ఇమ్యూనిటీ పవర్. నాకు చదువుకునే రోజుల నుంచే కాస్త దీని మీద నాలెడ్జ్ ఉండడం వల్ల, నేను నా పిల్లల్ని అలా ఐసోలేటెడ్‌గా పెంచాలి అని అనుకోలేదు. మేము మా పిల్లలు పుట్టినప్పుడు కువైట్‌లో ఉన్నాము. అక్కడ మట్టి మన కాళ్ళకి తాకాలన్నా కూడా కొన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసి గార్డెన్‌కి గానీ, ఎక్కడికైనా ఔట్‌స్కట్స్‌కి గానీ వెళ్ళినప్పుడే మట్టిని తాకగలం. అయినా కూడా ఇయర్లీ వన్స్ ఇండియాకి వచ్చి విజిట్ చేసినప్పుడు మొదట కాస్త ఇబ్బంది పడినా మెల్లగా అలవాటు పడ్డారు. వాళ్ళకి అలా చిన్నప్పటి నుంచి మట్టిలో దిగడం, ఆడటం అలవాటయింది కాబట్టే ఈరోజు ఇలా ఇంతలా ఎంజాయ్ చేస్తూ ఆడుకోగలుగుతున్నారు. ఇది మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ తీసిన ఒక వీడియో. ఆ నీళ్ళు మా బావిలోని నీళ్ళు. అవి కూడా ఏమంత సేఫ్ అయిన వాటర్ ఏం కాదు. బట్ నేను వాళ్ళకి స్విమ్మింగ్ నేర్పించడానికి కూడా ఆ వాటర్‌లోనే వేశాను కాబట్టి, వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ పవర్ ఉంది. సో, వాళ్ళు మేనేజ్ చేయగలరు దాన్ని. చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారో. అందుకే వాళ్ళకి అమ్మమ్మ వాళ్ళ ఊరంటే చాలా ఇష్టం.
అక్కడ మా అమ్మ, నాన్న పిల్లలు ఏం చేసినా నో చెప్పరు. ఈవెన్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు వాళ్ళేం జేసినా గూడా. కానీ ఇక్కడ మా అత్త వాళ్ళ ఇంట్లో కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటాము. అందుకని ఇక్కడ కొంచెం సైలెంట్‌గా ఉంటారు. ఇక్కడ ఈ వీడియోలో పిల్లలు పైప్‌ని జాయింట్‌ని తీసేసి ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా మా అమ్మ, నాన్న సైలెంట్‌గా ఉన్నా గానీ మా నాన్నమ్మ ఊరుకోదు గదా! ఇంకా ఆవిడొచ్చేసింది. ఆగండ్రా మీ పని జెప్తాను అని. చాలా వరకు పారిపోయారు. బట్ మా పెద్దోడు మాత్రం సరే నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి జాయింట్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాడు. బట్ అవి నీళ్లు పైకెగిరి మా నాన్నమ్మ ఫేస్ కూడా తడిచిపోయింది. ఇంక మా నాన్న ఆగకుండా ఈమె కూడా నానిపోతుంది అని వెనకాలే వెళ్ళి నాన్న వెళ్లి జాయింట్ చేశాడనమాట. ఇంకా మా నానమ్మ ఆగకుండా అందరిని కొట్టడానికి బయలుదేరింది. నిజానికి ఆమె కొట్టదు. జస్ట్ బెదిరిస్తదంతే. చూడండి ఎలా పారిపోతున్నారో. మొత్తానికి ఈ చల్లని మట్టి మీద ఒక కంక్లూజన్ ఏంటి అంటే, మనకు ఆ ఇమ్యూనిటీ పవర్ ఉంది అని మనకు నమ్మకం ఉన్నప్పుడు పెట్టాలి. లేదంటే పెట్టకూడదు. గాయమయ్యి స్కిన్ ఓపెన్ అయినట్టుగా ఉన్నప్పుడు కూడా మట్టిని పెట్టకూడదు. ఇక్కడ చూసారా నేనెన్ని పువ్వుల్ని కోసుకొచ్చానో. ఎందుకో అలా పువ్వుల్ని కోసుకొచ్చినప్పుడు, ఇన్ని పువ్వుల్ని ఒకేసారి చూసినప్పుడు నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఏమేం పువ్వుల్ని కోసుకొచ్చాను అనేది బుట్టలో ఉన్నప్పుడు కనపడలేదు కదా! అందుకనే మీకు చూపిద్దామని ఇలా విడివిడిగా వీడియో తీశాను. ఈ యెల్లో కలర్ ఫ్లవర్స్ పేరేంటో నాకు తెలీదు. మీకెవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇవేమో మందారాలు, ఇవి గులాబీలు. గులాబీల్లో నా దగ్గర చాలా రకాలున్నాయి. ప్రస్తుతానికైతే ఇవొచ్చాయి. ఇంకా ఈ తులసి దళాలు ముఖ్యంగా మన గోవిందుడికి, ఇంకా కృష్ణయ్యకి. చూసారా ఎన్ని పువ్వులొచ్చాయో? రకరకాల పువ్వులు. ఇన్ని పువ్వుల్ని ఈరోజు గోవిందుడికి సమర్పించినప్పుడు స్వామిని చూస్తూ ఉండగా నాకు తిరుమలలోని పుష్పయాగం గుర్తుకు వచ్చింది. చూసారా ఎంత అందంగా నవ్వుతున్నాడో? మీరు గమనించండి. నేను చేసిన పూజకి స్వామి సంతోషించినట్టుగా అనిపిస్తుంది ఇలా స్వామిని చూసిన ప్రతిసారి. ఇక్కడ చూడండి ఫాల్స్ సీలింగ్‌లో ఉడత కూర్చొని ఉంది. ఇది చేస్తున్న రభస అంతా ఇంతా కాదు. పొలంలో ఇల్లు కట్టుకోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. వీటి బారి నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు. అవి అలా కనిపిస్తాయా? మేము వాటిని అదిలిద్దాము, ఏదైనా పట్టుకుందాము అనే లోపలికి దూరి పారిపోతున్నాయి. అస్సలు దొరకట్లేదు. వాటిని ఎలా పట్టుకోవాలో, లేదా వాటిని ఇంటి నుంచి ఎలా బయటికి తరమాలో మీకేవైనా ఐడియాస్ తెలిస్తే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. చూడండి ఎలా చూస్తుందో. మాటిమాటికి అక్కడక్కడే తిరుగుతున్నాయి. ఒకటి కాదు 2, 3 ఉన్నాయి. వాటిని కిందకెలా రప్పించాలో తెలియట్లేదు. మాటిమాటికి అలా పరిగెడుతూ, గోల చేస్తూ చాలా ఇరిటేట్ చేస్తున్నాయి లిటరల్‌గా చెప్పాలంటే. బయట చెట్ల మీద ఉన్నప్పుడు చాలా అందంగా కనిపిస్తాయి గానీ, ఇంట్లోకొచ్చి ఇలా గోల చేస్తుంటే మాత్రం చాలా చిరాకొస్తుంది. అక్కడ పవర్ సప్లై ఉన్న వైర్స్ అలాంటివేమైనా ఆహ్, కొరికేసి పాడు చేస్తాయేమో అనే ఒక టెన్షన్ గూడా ఉంది. వీటి నుంచి ఎలా బయటపడాలో మొత్తానికి తెలియట్లేదు. మా ప్రయత్నాలు మేమెన్ని చేస్తున్నా గానీ, వీటి నుంచి అయితే తప్పించుకోలేకపోతున్నాము. మేము ఈ ఫాల్స్ సీలింగ్‌ని ఏదో అందంగా ఉంటుంది గదా అని చేపించాము. నిజానికైతే నా సజెషన్ ఇలాంటి ఫాల్స్ సీలింగ్ పొలాల్లో ఇల్లు కట్టుకునే వాళ్ళకి అస్సలు సజెస్టబుల్ కాదు. ఇక్కడ మొత్తానికి ఒక ఉడత అయితే కింద పడింది ఈరోజు మార్నింగ్. దాన్ని మేము ఇలా పట్టుకోవడానికి చాలా కష్టపడ్డాం. అది వేరే విషయం. ఈ చాట కింద ఉన్న ఉడత మాత్రం మమ్మల్ని ఈరోజు ఇల్లంతా పరిగెత్తించింది.
మొత్తానికి చాటతో ఇలా క్యాచ్ చేయొచ్చు అనే ఐడియా అయితే నా బుర్రలోదే. అదెంతకీ ఇల్లంతా ఇటు, అటు ఆ రూమ్‌లోకి, ఈ రూమ్‌లోకి పరిగెడుతోంది గానీ బయటికెళ్ళట్లేదు. అందుకే ఇలా తీసుకొచ్చి చాటలో మూసేసి, ఇలా మెల్లగా తోసుకొచ్చి బయటకొదిలేస్తున్నాము. ఇంకది పరిగెడుతుంది. మళ్ళీ అది అటు ఇటు తిరిగి మళ్ళీ ఇంట్లోకెక్కడొస్తుందో అని ఆలోచించి, దాని వెనకాలే వెళ్ళి దాన్ని మొత్తానికి కాంపౌండ్‌లోంచి కూడా బయటికి పంపించాలి అని డిసైడ్ అయ్యాను. ఇంకా దాని వెనకాలే నేను పరిగెట్టడం స్టార్ట్ చేశాను. చూడండి ఎంత ఫాస్ట్‌గా పరిగెడుతుందో. వీటిని మనం ఒకదాన్ని తోలినప్పటికీ మళ్ళీ మాటి మాటికి వస్తూనే ఉంటాయి. ఇవి కాస్త ఇబ్బంది పెడుతున్నప్పటికీ చూడ్డానికి మాత్రం చాలా క్యూట్‌గా అనిపిస్తాయి. కానీ ఆ పవర్ వైర్స్ అవి కొరకకుండా ఉంటే మాకేమి ఇబ్బంది లేదు. వాటికైనా ప్రాబ్లమే గదా! అందుకే కాస్త భయం. ఇక్కడ మా అత్త కట్టెల్ని తీసుకొని రావడం మీరు గమనించారు కదా! కట్టెల్ని తీసుకొని వస్తున్నాము అనంటే పొయ్యి దగ్గర ఏదో వండబోతున్నాము అని అర్థం. ఏం వండబోతున్నాము అనేది గెస్ చేయండి. నేనొక చిన్న క్లూ ఇస్తాను ఈ వీడియోలో. ఇప్పటికే ఈ వీడియో లెంత్ కాస్త ఎక్కువైనట్టుగా నాకనిపించింది. ఇదే ఆ క్లూ. ఎవరైనా గెస్ చేయండి ఏం వండబోతున్నామనేది. దీనికి కంటిన్యూషన్‌గా నేను ఇంకో వీడియోని పోస్ట్ చేస్తాను. ఈలోపు ఎవరైనా ఈ వంటకం ఏంటి అనేది గెస్ చేసుంటే కామెంట్ చేయండి. దీనికి కంటిన్యూషన్ అయిన మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.